ఆరాధనకు సహాయకరంగా బైబిల్ గ్రంథంలో నుండి దేవుని వాక్యాన్ని 90వ కీర్తన మనము చదువుకుందాం. దయచేసి మీ బైబిల్ గ్రంథాలను 90వ కీర్తనకు మనము ఓపెన్ చేసి మనము చదువుకుందాం. 90 కీర్తనను మనము చదువుకుందాం. దైవజనుడు మోషే ఆయన రాసిన కీర్తన అంత మాత్రమే కాదు, ఇది ప్రార్థన కీర్తన. ఇది ప్రార్థన కీర్తన. ప్రభువా, తరతరముల నుండి మాకు నివాస స్థలము నీవే. నివాస స్థలము అనగా మనము సేదతీరే ప్రదేశము. చాలామంది లోకంలో ఎక్కడ సేదతీరుతారంటే, నాకు బోల్డ్ అని డబ్బులు ఉన్నాయి కనుక, ఆస్తి ఉంది కనుక, బంధువులు ఉన్నారు కనుక నాకేం పర్వాలేదు, అక్కడ సేదతీరుతారు. ఇది లోకస్తులు. మరి విశ్వాసులు, ఆయన బిడ్డలు ఎక్కడ సేదతీరాలి? సేదతీరడము, నివాస స్థలము. ఏది మన నివాస స్థలము? మన సేదతీరేది, మనము ధైర్యాన్ని తెచ్చుకునేది ఎక్కడి నుంచి? మనకున్న బ్యాక్గ్రౌండ్ బట్ట సేదతీరేది. దావీదు మంచి మాట అన్నాడు, కొందరు గుర్రములను బట్టి రథమును బట్టి అతిశయిస్తారంట. మరి విశ్వాసులు ఎవరిని బట్టి అతిశయించాలంటే, తమ్ము రక్షించిన యేసు ప్రభుని దేవుణ్ణి బట్టి అతిశయించాలి. అనగా నన్ను ఈ భూమి మీదకి తీసుకొచ్చిన వ్యక్తి, ఆయనే నన్ను పోషిస్తాడు. ఆకాశ పక్షులను చూడండి, అవి ఎక్కడైనా పొలం దున్నుతాయా, విత్తనాలు నాటుతాయా? అవి విత్తవు, కొయ్యవు, అయినా కూడా పరలోకపు తండ్రి వాటిని పోషించట్లేదా? దయచేసి గమనించండి. లోకస్తులు లోక విషయాల్లో సేదతీరుతారు. వారికి ఏంటండి బోల్ ఆస్తుందని అంటారు, వారికి ఏంటండి బంధువర్గం ఉంది అని అంటారు. అయితే విశ్వాసులైన వారు ఎన్నడూ కూడా మాట అనకూడదు. మనం ఆ తలంపు కూడా రాకూడదు మనకి. మరి మీ నివాస స్థలం ఎక్కడ? మీరు సేదతీరేది ఎక్కడ? మోషే అంటున్నాడు, తరతరముల నుండి, నా తరమే కాదు, నా ముందు తరము, నా తర్వాత తరము, నా బిడ్డలు, వారి బిడ్డలు, అలానే వారి బిడ్డలు, మా అందరి నివాస స్థలము దేవుడే, ఆ ప్రభువే. మేము ఆయన యందే మేము అతిశయిస్తాము. ఏమండి? మరి ఇది మన జీవితంలో నిజం కావాలి. లోకస్తుల్లాగా లోకాన్ని కాపీ కొడితే ఇది సాధ్యపడదు. లోకస్తుల్లాగా మన నిరీక్షణ విచారకరంగా విశ్వాసులు కూడా, క్రైస్తవులు కూడా ఎవరి మీద ఎవరి మీద ఆధారపడతారంటే, వారికి ఉన్న వాటి మీద ఆధారపడతారు. విచారకరం ఇది. విశ్వాసులు ఉన్న వాటి మీద ఆధారపడకూడదు. మీకు విషయం తెలుసా? మీకు ఉన్నవన్నీ కూడా ఇచ్చింది ఆయనే అన్నప్పుడు వాటి మీద ఎలా ఆధారపడతారు మీరు? అది కుటుంబీకులు కానివ్వండి, ఆస్తుపాస్తులు కానివ్వండి, బంధువర్గం కానివ్వండి. వాక్యం చెప్తుంది, మా నివాస స్థలము ఉన్న వాటి బట్టి కాదు, మా నివాస స్థలం ఎవరంటే అండి ప్రభువే. సొంచేత విశ్వాసులు ఎన్నడూ కూడా వాటికి ఉన్న వాటి మీద ఆధారపడకూడదు. 2వ వచనం చదువుకుందాం. పర్వతములు పుట్టక మునుపు, భూమిని లోకమును నీవు పుట్టింపక మునుపు, యుగ యుగములు నీవే దేవుడవు. ఇక్కడ దేవుడు అంటే ఏదో ఒక షెల్ఫ్లో ఉన్న విగ్రహం కాదు. ఇక్కడ దేవుడు అంటే అర్థం ఏంటంటే, నువ్వే సృష్టికర్తవే, నువ్వే నడిపించేవాడవు, నువ్వే పోషించేవాడవు, నువ్వే కాపరివి, నీవే కాపాడువాడు. ఏమండి? యుగ యుగములు నీవే దేవుడు అంటే ఎప్పుడు మీకు వాక్యం చాలాసార్లు జ్ఞాపకం చేస్తుంది. మనుషుడు రొట్టె వలన కాదండి జీవించేది. మనుషుడు ఏమనుకుంటాడంటే, ఉదయాన్నే లేస్తున్నాను, ఉద్యోగానికో వ్యాపారానికో పనికో వెళ్తున్నాను, జీతం తెచ్చుకుంటున్నాను. ఏం తెచ్చుకుంటున్నాడు?
గట్టిగా మాట్లాడితే ఏముంటాడంటే, నాది జీతం, నేను కష్టపడుతున్నాను కనుక నేను తెచ్చుకుంటున్నాను, నావా డబ్బులు. ఆ డబ్బులు ఎవరి అంట? నావి. నీవా? అసలు నువ్వే నీ సొంతం కాదు. ఏమండి, అసలు మనమే మన సొంతం కాదు. బైబిల్లో ఒక వ్యక్తి ఇలాగే అనుకున్నాడంట, నా ప్రాణమా తినుము త్రాగుము సుఖించుము, అనేక తరములకు సరిపడ ఆస్తిని కొట్లలో నేను చేర్చానంటే దేవుడు అంటున్నాడంట, ఇదిగో వెర్రివాడా అన్నాడు. ఏమన్నాడు? తెలివైనవాడు అల్లా. మనకున్న వాటి మీద ఆధారపడితే తెలివైన వాళ్ళు అవ్వం. ఆలోచించండి నిజాయితీగా, మీరు ఎవరి మీద ఆధారపడుతున్నారు? మీరు ఎవరి దగ్గర సాధ తిరుగుతూ ఉన్నారు? మీ బలం ఏంటి? మీ బలము ఏంటి? మీ బలం ఏంటి? ఏంటండి మీ బలం ఏంటి? ఇంటర్వ్యూలో అడుగుతారు, ఉద్యోగానికి ఇంటర్వ్యూకి వెళ్తే ఏమడుగుతారంటే, నీ బలబలాలు ఏంటని అడుగుతారు. నీ బలబలాలు ఏమని రాస్తారంటే, సార్ నేను ఇంగ్లీష్ మంచిగా మాట్లాడగలను, ఏ టాపిక్ ఇచ్చినా నేను మాట్లాడగలను చెప్పి ఇంటర్వ్యూల కింద రాస్తారన్నమాట. అండి మీ బలం ఏంటి? ఏమండి మన బలం ఏంటి చెప్తారా? ప్రభువే, దేవుడే, ఆయనే మన బలము. దావీదు అంటాడు, మీరే నా కోట, నా దాగు చోటు ఆయనే అని అంటాడు దావీదు. నా బలము ఆయనే. అందుకనే చక్కటి కీర్తన రాశాడండి, 23వ కీర్తన. యెహోవా నా కాపరి, నాకు లేమీ కలగదు, అంటే నాకు చెడేమీ కలగదు. పచ్చికగల చోట్ల ఆయన నన్ను పరుడు చేస్తాడు. ఏమంటే ఎలా ఉంటుందో తెలుసండి? మీకు ఒక వాస్తవాన్ని చెప్తాను, బైబిల్ గ్రంథంలో నేర్పించబడిన పాఠం. ఇశ్రాయేలీయులు ఒకానొక సందర్భంలో వర్షం కోసము, పంట కోసము బయలుదేవత మీద ఆధారపడ్డారంట. ఎవరి మీద? దేనికోసం? వర్షం కోసము, మంచి పంట కోసం ఆధారపడ్డారంట. అప్పుడు దేవుడు ఏం చేయడు తెలుసా? 3.5 సంవత్సరాలు కరువుని తీసుకొచ్చాడంట. కరువు అంటే వర్షం లేకపోవటం. మీకు అర్థమైందా? మీరు నన్ను విడిచిపెట్టి ఎవరి మీద ఆధారపడ్డారు? మీరు బయలుదేవత మీద ఆధారపడ్డారు కదా. అందుచేత 3.5 సంవత్సరాల వరకు వర్షము లేదంట. చూసారా? దాని పాఠం ఏంటంటే, మనం దేని మీద ఆధారపడతామో అదే దూరం అయిపోద్దట మనకి. మీకు అర్థమైందండి? మీరు డబ్బు మీద ఆధారపడ్డారనుకోండి, అదే దూరం అయిపోతాయి. వస్తువుల మీద మన వస్తువుల మీద ఆధారపడ్డామనుకోండి, అదే దూరం అయిపోతాయి. బైబిల్ చెప్తుంది, వాక్యం చెప్తుంది, యుగ యుగములు నీవే దేవుడు అంట. ఈరోజు ఈ పాఠం నేర్చుకోవాలి మనం. మన బలం ఏది? మనకి కష్టం వచ్చినా, శ్రమ వచ్చినా, సంతోషం వచ్చినా, బాధ వచ్చినా, ఇదిగో ఒంటరిగా వెళ్ళిపోయి ప్రభుతో మాట్లాడాలి, ఆయనతో సంభాషణ చేయాలా. కష్టం వచ్చినా, బాధ వచ్చినా, ఏదొచ్చినా కూడాను. కష్టం వస్తేనేమో మనకి సహాయం ఎవరు చేస్తారో అని చెప్పి వారి దగ్గరికి, సంతోషం వస్తానేమో బంధువుల దగ్గరికి, స్నేహితుల దగ్గరికి పరిగెట్టే రోజులు ఇవి. మనకి కష్టం వచ్చినా, బాధ వచ్చినా, ఏమొచ్చినా పరిగెట్టాల్సింది ప్రభు దగ్గరికి పరిగెట్ట. ప్రభువా, నీవే నా స్నేహితుడువు, యుగ యుగములకు నీవే నా స్నేహితుడవు, యుగ యుగములకు నీవే నా దేవుడవు. అది ఆ భక్తి మర్చిపోయాం మనం. ఏమండి? ఆ భక్తి మానేసాము. మనం ఏం చేస్తున్నామో తెలుసా? అందుకనే దావీదు అన్నాడు, మనుషులను ఆశ్రయించుట కంటే, రాజులను ఆశ్రయించుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు అన్నాడు. ఆయన ఎవరనుకున్నారు? సాధారణ మనిషి కాదు, మహారాజు. ఆయన దావీదు మహారాజు అన్న మాట ఏంటంటే, ఇదిగో నేను ఎవరి మీద ఆధారపడతానని తెలుసా? అంతేగాని యుగ యుగముల వరకు నీవేమా దేవుడవు. 3వ వచనం చూద్దాం. నీవు మనుషులను మంటికి మార్చుచున్నావు, నరులారా తిరిగి రండని సెలవిచ్చుచున్నావు. నీ దృష్టికి 1000 సంవత్సరములు గతించిన నిన్నటి వలెనున్నవి, రాత్రి ఎందెలకు జాము వలెనున్నవి. దేవుని యొక్క మహాశక్తిని ఇక్కడ తెలియజేస్తున్నాడు.
దేవునికి ఉన్న మరొక పేరు ఏంటంటే సైన్యములకు అధిపతి అగు యెహోవా. ఆయనకున్న ఇంకొక పేరు ఏంటండి? సైన్యములకు అధిపతి అగు దేవుడు. అస్తమానం ఈ మాట వాడండి, అస్తమానం వాడరు. ఈ మాట ఎప్పుడు వాడతారో తెలుసా? ఇశ్రాయేలీలు వారి సందర్భంలో ఎప్పుడైతే యుద్ధానికి వెళ్ళేటప్పుడు పరు సైన్యాన్ని చూసి భయపడినప్పుడు అప్పుడు దేవుడి మాట మాట్లాడారు. సైన్యములకు అధిపతి అంటే నేను సైన్యాలకి అధిపతిని, మీరు భయపడితే భయపడాల్సింది కేవలం నాకు మాత్రమే అని దేవుడు తెలియజేస్తున్నాడు. దయచేసి ఈ మాట జ్ఞాపకం చేసుకోండి. కొందరు రథములు బట్టి, కొందరు గుర్రములు బట్టి అతిశయపడతారు, కానీ మేమైతే మా దేవుడిని యెహోవా మీద ఆధారపడతామని చెప్పాడు. సో అంచేత ఈరోజు మనం నేర్చుకున్న పాఠం ఏంటంటే, మీ బలం ఏది? విశ్వాసాలకు మన బలం ఏంటో తెలుసండి. చేతులెత్తి మోషే ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఎర్ర సముద్రాన్ని పాయలు చేసి ఆరిన నేలను ఇచ్చాడు వారికి. ప్రపంచాన్ని పరిపాలించే ఫరో సైన్యాన్ని అగ్నిస్తంభంతో ఆపేశాడు అక్కడ. అర్థమవుతుందండి? అది మన బలం. బండలో నుంచి నీళ్లు తీసుకొచ్చాడు, అరణ్యంలో మన్నాను కురిపించాడు. అది అట్టి దేవుణ్ణే ఈరోజు మనము సేవిస్తున్నాము. సో అంచేత మరి ఆ దేవుణ్ణి మనము స్తుతించి గణపరిచి ఆరాధిద్దాము.